2019 అక్టోబర్లో ఒక వర్షపు రాత్రి దొడ్డలహల్లి కెంపెగౌడ శివకుమార్ ఢిల్లీ తిహార్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు బయట వేచి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. ఎల్లప్పుడూ తన స్వచ్ఛమైన తెల్లని దుస్తులకు క్లీన్ షేవ్కు పేరుగాంచిన కనకపురకు చెందిన ఆ పొడవైన నాయకుడు ఆ రోజు సగం తెలుపు సగం నలుపు రంగులో ఉన్న దట్టమైన గడ్డాన్ని పెంచుకున్నారు. ఈడీ అరెస్టు చేసిన తర్వాత ఆయన 50 రోజులు జైలులో గడిపారు. విడుదలయ్యాక ఆయన స్పష్టంగా అలసిపోయినట్లు కనిపించారు. ఆయన ముఖంపై ఉన్న గడ్డం యాదృచ్ఛికం కాదని ఆయనకు సన్నిహితులు గ్రహించారు. కొంతమంది వ్యతిరేకులు మాత్రం ఈ ఈడీ వేధింపులు తట్టుకోలేక కమలం వైపు వెళ్లిపోతారని ఆశించారు. కానీ ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా హస్తం పార్టీనే అంటిపెట్టుకున్నారు. జైలులో ఉన్నప్పుడు తాను కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యేంత వరకు రేజర్ వాడనని శివకుమార్ తన సెల్లో శపథం చేశారు. శనివారం నాడు సిద్ధరామయ్య వారసుడిగా ఆయన లాంఛనంగా ఆమోదం పొందారు. దీంతో 7 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయన మొక్కు నెరవేరడానికి మరింత చేరువయ్యారు. రాష్ట్రంలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా ఎదగడానికి చాలా కాలం ముందు 1980వ దశకంలో ప్రస్తుత బెంగళూరు దక్షిణ జిల్లాలో తాను నడిపిన ఒక చిన్న వీడియో పార్లర్లో శివకుమార్ తన రాజకీయ చతురతను పదును పెట్టుకున్నారు. ఆ దుకాణం కేవలం సినిమాలు అద్దెకు ఇచ్చే ప్రదేశం కంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. యువకులు అక్కడ గుమిగూడారు, తీవ్రంగా మేధోమథనం నిర్వహించారు. వారిలో కొంతమంది వ్యాపారవేత్తలు కాగా మరికొంతమంది తమకి ఇష్టమైన వృత్తులను ఎంచుకున్నారు. వీరందరిలో డీకేది భిన్నమైన శైలి. రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆకాంక్షించే కార్యకర్తలు అక్కడే ఉండిపోయారు. రాజకీయాలు, సంబంధాలు, సహాయాలు వ్యక్తులను గుర్తుంచుకోగల సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయని అతను త్వరలోనే తెలుసుకున్నారు. ఆయన చాలా చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1985లో కేవలం 23 ఏళ్ల వయసులో ఆయన సాతనూరులో జేడీఎస్ అధినేత హెచ్డి దేవేగౌడను సవాల్ చేశారు. ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ఆ పోటీ ఒక వైరాన్ని రగిలించింది. అది నేటికి ఒక్కలిగ రాజకీయాలకు ఒక ప్రత్యేక లక్షణంగా నిలిచింది. తన 20 ఏళ్ల చివరి నాటికే శివకుమార్ ఎమ్మెల్యే అయ్యారు. తన తమ్ముడు బెంగళూరు మాజీ రూరల్ ఎంపీ డీకే సురేష్తో కలిసి విద్యా సంస్థలు, సహకార సంఘాలు, కుల సంబంధాల ద్వారా కనకపురను కాంగ్రెస్ పార్టీకి బలమైన కంచుకోటగా మార్చారు. ఆ ప్రాంతంలోని లాభదాయకమైన గ్రానైట్ రాతి తవ్వకం వ్యాపారంలో అతని ప్రమేయం అతనికి కనకపుర బండే అంటే తెలుగులో కనకపుర శిల అనే మారు పేరుతో సహా విపరీతమైన డబ్బులు సంపాదించి పెట్టింది. విమర్శకులు దీనిని ఆయన ఆర్థిక బలానికి మూలంగా ఆపాదించారు. మద్దతుదారులు రాజకీయ ఒడిదుడుకులను తట్టుకోగల ఆయన సామర్థ్యాన్ని ఆయన అభిమానులు నిరూపించాయంటారు. ఆయన పలుకుబడి పెరిగే కొద్దీ దేవేగౌడ కుటుంబంతో అతని వైరం మరింత ముదిరింది. తన మొదటి ఓటమి తర్వాత 14 ఏళ్లకు అతను సాతనూరులో హెచ్డి కుమారస్వామిని ఓడించి జైంట్ కిల్లర్ అనే బిరుదును సంపాదించారు. 2004లో కనకపురలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తేజస్విని గౌడ
దేవేగౌడను ఓడించారు. ఈ ఎన్నికల ప్రచారం చాలా వరకు శివకుమార్ సంస్థాగత నెట్వర్క్తో ముడిపడి ఉంది. తమ పలుకుబడి కోసం ఢిల్లీపై ఆధారపడిన అనేక రాష్ట్ర నాయకులకు భిన్నంగా డీకే శివకుమార్ ఒక స్వతంత్ర రాజకీయ యంత్రాంగాన్ని నిర్మించుకున్నారు. 2002లో మహారాష్ట్రలో విలాస్రావు దేశ్ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విశ్వాస ఓటుకు ముందు పక్షం మారని అనుమానించిన ఎమ్మెల్యేలకు ఆయన బెంగళూరులోని రిసార్ట్లలో ఆతిథ్యమిచ్చారు. 2017 రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహకర్త అహ్మద్ పటేల్ పోటీ చేస్తున్నప్పుడు గుజరాత్లో ఎమ్మెల్యేలను తమ పార్టీ నుండి విడదీసుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ తరుణంలో శివకుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఒక రిసార్టుకు పంపి మొత్తం ప్రచారాన్ని స్వయంగా పర్యవేక్షించారు. పటేల్ స్వల్ప మెజార్టీతో ఎన్నికలలో గెలుపొందగా శివకుమార్ గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వసనీయమైన రాజకీయ ట్రబుల్ షూటర్లలో ఒకరిగా ఎదిగారు. 2017లో ఆదాయపు పన్ను దాడులు జరిగాయి. 2019లో మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. శివకుమార్ తన జైలు జీవితాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకున్నారు. రెండు 2022లో కోవిడ్ ఆంక్షలను ధిక్కరించి ఆయన మేకెదాటు రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేశారు. ఇది ఆయన ప్రతిష్టను పునరుద్ధరించడమే కాకుండా తదుపరి ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ ఎన్నికల విజయంలో శివకుమార్ కీలక పాత్ర పోషించినప్పటికీ హైకమాండ్ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఈ ఎదురుదెబ్బను అవకాశంగా మలుచుకున్న శివకుమార్ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా నగర రూపాంతరానికి దోహదపడే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దూకుడుగా ముందుకు నడిపించారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కోసం విధాన సౌధ తలుపులు స్వాగతం పలుకుతున్నాయి. శనివారంతో శివకుమార్ సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఇప్పుడు తాను ఆశించిన పదవిని చేపట్టనుండటంతో చివరకు గడ్డానికి చరమగీతం పాడుతారో లేదో చూడాలి.